తెలుగు జాతికి మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి కూడా జాతీయ గీతం అనుకోదగిన దేశభక్తి రాసిన వ్యక్తి గురజాడ. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జాతీయ గీతం భారతదేశానికి జాతీయ గీతం, వందే మాత్రమే. కానీ గురజాడ గారి గొప్పతనం ఏమంటే ఆ పాట ఏ దేశంలో అయినా పాడుకోవచ్చు. దేశభక్తి అనేది ఏ దేశానికైనా జాతీయ గీతం కాగలిగినంత సార్వత్రికమైన యూనివర్సల్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి పాట రాసినటువంటి మహనీయుడు. పాట అంటే ఆయన భావజాలం అంత గొప్పది. ఒక జాతీయ పునర్వికాసానికి ప్రతిబింబంగా ప్రతీకగా నిలిచిన వ్యక్తి గురజాడ అప్పారావు గారు. దేశవ్యాప్తంగా కూడా ఒక పునరుద్ధరణ భావజాలం, ఏదో మంచి గతమున కొంచెమైనా మందగించక ముందుకు అడుగైన గురజాడ అప్పారావు భావం ఇప్పుడు దేశానికి చాలా అవసరంగా ఉంది. ఒక విధంగా కొంతమంది అనేక రూపాల్లో మత రాజకీయాలు, మత ధర్మాలు ఇవన్నీ పెరుగుతున్నప్పుడు మానవత్వం అనే దానికి పట్టం కట్టాలి. దేశం అంటే పట్టు కాదు, దేశం అంటే మనుషులు అనేది చాలా గొప్ప మాట. లేదు అంతకుముందు ఎవరు ఎందుకు చెప్పలేదు? దేశం అంటే కొండలు కాదు, దేశం అంటే రాజులు కాదు, దేశం అంటే మతాలు కాదు, దేశం అంటే మనుషులు అని. ఇప్పుడు ఇంత గొప్ప ఆనాటికి ఆయనకు ఠాగూర్కు ఒక ఏడాది వయసులో తేడా. ఆయన ఎక్కువ కాలం జీవించారు, అనారోగ్యం వల్ల మరణించారు తప్ప అంత స్వార్థి తనకు ఎష్టిపూర్తి కూడా కాకుండా ఆయన కన్నుమూశారు. కానీ చిరస్థాయిగా నిలిచే స్ఫూర్తిని జాతికి అందించినటువంటి గురజాడ అప్పారావు గారిని ఆయన వర్ధంతిని, జయంతిని అధికారికంగా జరుపుకోవటం అన్నది మన కనీసమైన కర్తవ్యం. అదే గరిష్ట మ్యాక్సిమం కనీసమైంది. ప్రభుత్వం జాబితా ప్రకటించినప్పుడే గట్టిగా పరిశీలించారు, అందులో లేదు. సరే, నాటక రంగం తరఫున ఏదో నాటక దినోత్సవంలాగా జరుగుతున్నారు. గురజాడ అప్పారావు గారిని జాతికి వైతాళికుని ఒక నాటకకర్తగా మాత్రమే పరిమితం చేయడము లేదా ఆ కోణంలో చూడటం అనేది అది ఏమాత్రం సమంజసం కాదు. పూర్తిగా సర్వసంపూర్ణమైనటువంటి బాధ్యత తీసుకొని ప్రభుత్వం వారు ఆయన వర్ధంతిని, జయంతిని జరపడమే కాకుండా ఆయన రచనలను కూడా సోదాహరణంగా, తాత్పర్య సహితంగా, విశ్లేషణ సహితంగా యువతకు అందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈరోజు మనం చూస్తున్నటువంటి అనేక అవలక్షణాలకు, అనేక అనర్థాలకు, అనేక భ్రమలకు, అనేక దురభిప్రాయాలకు విరుగుడు గురజాడ అప్పారావు గారిలోనే మనకు లభిస్తుంది. ఉదాహరణకు మీడియాలో మనం తరచూ వివాదాలన్నింటిలో మహిళలను కించపరచడం అన్నది తరచూ చూస్తున్నాం. అదో సార్వత్రిక లక్షణం అయిపోయింది. చాలా తేలిగ్గా మహిళ అనగానే ఏదో ఏది పడితే అది మాట్లాడేయడం, మహిళల గురించిన పదజాలం ఇదంతా కూడా. మన మహిళకు మహోన్నతమైన పట్టం కట్టిన వ్యక్తి ఎవరన్నా అంటే గురజాడ అప్పారావు గారు. గురజాడ గారు రాయకముందు ఎక్కడ 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో ప్రేమ అన్న మాట్లేదు. ప్రేమ భావన అన్నది, మానవత్వం అన్నది, దేశంను ప్రేమించమన్నాడు. అంతకుముందు జరులు చెప్పారో తిరిగి చెప్పమని